అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రేమకుమార్ గారు రచించిన మహామూర్ఖుడు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2011 చందమామలో ప్రచురింపబడింది. అడవిలో కట్టెలు కొట్టేవాడొకడు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటిలో నీరు తాగి తిరిగి వస్తూ ఉండగా ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది. వాడు దాన్ని పైకి తీసి పరీక్షగా చూడసాగాడు. అంతలో ఆ దారిన పోతున్న వజ్రాల వ్యాపారి ఒకడు వాణ్ణి సమీపించి, ఏమిటలా వింతగా చూస్తున్నావు? అది గాజురాయి, 20 రూపాయలు ఇస్తాను, నాకివ్వు అన్నాడు. ఇది విన్న కట్టెలు కొట్టేవాడు అదేదో ఖరీదైన రాయి అయి ఉంటుందనుకుని 30 రూపాయలు ఇవ్వండి, ఇస్తాను అన్నాడు. ఆ రాయి 10 రూపాయల కన్నా ఎక్కువ చెయ్యదు. సరే, ఏదో పేదవాడివి, సాయపడాలనుకుంటున్నాను, 25 రూపాయలు ఇస్తాను అన్నాడు వజ్రాల వ్యాపారి. 30 రూపాయలకు తక్కువైతే ఇవ్వను అన్నాడు కట్టెలు కొట్టేవాడు మొండిగా. వజ్రాల వ్యాపారి కొంచెంసేపు ఆలోచించాడు. ఈ అడవిలో దాన్ని కొనేందుకు ఎవడూ రాడని అతనికి తోచింది. ఆ కారణంగా వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో, మరీ అంత దురాశకు పోకు, నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి గంటలో తిరిగి వస్తాను, 25 రూపాయల కంటే నీకు చిల్లిగవ్వ ఇచ్చేది లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంట సేపటిలో తిరిగి వచ్చిన వజ్రాల వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో, ఆలోచించుకున్నావా? ఆ 25 ఇస్తాను, ఆ రాయి ఇచ్చేయి అన్నాడు. ఇంకెక్కడ రాయి, ఇంతకు ముందే మరొకరికి 100 వరహాలకు అమ్మేశాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వజ్రాల వ్యాపారి అదిరిపడి, నువ్వు మూర్ఖుడివి, అది గాజురాయి కాదు, దాదాపు 10,000 వరహాల విలువ చేసే వజ్రం అన్నాడు. అందుకు కట్టెలు కొట్టేవాడు, నాకు దాని విలువ తెలియదు, కానీ దాని విలువ తెలిసి అదనంగా 5 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడని నువ్వు మహామూర్ఖుడివి అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.